ఎక్కడ పోయి ధర్నాలు చేస్తారు? మీరు కట్టిన బేస్ మఠాలు లేకపోతే స్తంభాల పైన కూర్చొని ధర్నాలు చేస్తారా? నాకు అర్థం కావాలి. ప్రైవేటైజేషన్ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆనాడు దాదాపు 50% సీట్లు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ కాలేజెస్ లో ఎన్ఆర్ఐ కోటా, సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద 50% ₹1 లేదంటే 40 లక్షలు కట్టాల్సిన అవసరం ఉంది. మరి మీరా మాట్లాడుతున్నారు ప్రైవేటైజేషన్ గురించి? సీట్లలో ప్రైవేటైజేషన్ చేసింది మీరు. జీవో 107, 108, 133 జీవోలు నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఆ జీవోలు తీసుకొచ్చింది మీరు. కానీ ఇక్కడ వాళ్లకు పాపము కష్టం ఏంటంటే ఈరోజు 5 సంవత్సరాల్లో వీళ్ళు ఏమీ కట్టలేకపోయారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ 2 సంవత్సరాల్లో 7,000 కోట్లు పెట్టాలి అంటే అది కష్టం. అందుకు పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఈరోజు ఉత్తరప్రదేశ్ కానివ్వండి దాదాపు 12 మెడికల్ కాలేజీలు పీపీపీ కింద ఉన్నాయి. లేదంటే కర్ణాటక కానివ్వండి. ఈ మెడికల్ కాలేజెస్ అన్ని కూడా వరల్డ్స్ బెస్ట్ మెడికల్ కాలేజెస్ గా కాంపిటీషన్ కూడా పెరిగి అక్కడ బెస్ట్ మెడికల్ కాలేజెస్ గా పేర్కొంది.